ஜெய் ஸ்ரீ கிருஷ்ணா. ஆண்டாள் திருவடிகளே சரணம். நீளாதுங்கஸ்தனகிரி தட்டி சுப்தமுத்போத்ய கிருஷ்ணம் பாரார்த்யம் ஸ்வம் ஸ்ருதி சதசிரசித்தம் అధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమః భూయ ఏవాస్తు భూయః. తిరుప్పావై దివ్య వ్రతంలో 3వ పాసురాన్ని చేరుకున్నాం. పరమాత్మ యొక్క స్వరూపాలను, ఒక్కొక్క స్వరూపాన్ని ఒక్కొక్క పాసురంలో ఆండాళ్ తల్లి చాలా అందంగా కీర్తిస్తున్నారు. ఈ పాసురంలో అసలు సమృద్ధి అంటే ఎలా ఉంటుందో ఆండాళ్ తల్లి కీర్తిస్తుంది. ఓంగి ఉలగు అళంద ఉత్తమన్ పేర్ పాడి నాంగల్ నంపావైకు చాతి நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாரி பெய்து ஓங்கு பெரும் சென்னல் ஊடு கயலுகளா பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிருந்து சீர்த்தமுலை பத்தி வாங்கா குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து ఏలోరెంబావాయ్. ఈ పాసురంలో ఆండాళ్ తల్లి వామన అవతారాన్ని గురించి కీర్తిస్తుంది. దీన్ని విభవము అని అంటాం. అంటే పరమాత్మ పరస్వరూపుడిగా ఉంటాడు. 2 వ్యూహస్వరూపుడు అంటే పాలకడలి పైన ఉండేటటువంటి పరమాత్మ రూపం వ్యూహ రూపము అంటారు. 3 విభవము అంటే మనలాగే ఈ మానవలోకంలోకి భూలోకంలోకి తాను దిగి వచ్చినటువంటి అవతారము విభవములు. అలాగా 3వ స్వరూపమైనటువంటి విభవ అవతారములలో ఒకటైనటువంటి వామన అవతారాన్ని ఆండాళ్ తల్లి కీర్తిస్తుంది. ఎంత అందంగా ఉన్నాడో ఆ వామనుడు, ఎంత చమత్కారం చేశాడో. ఇంత చిన్న అప్పుడే ఉపనయనం చేసుకున్న ఒక బాల వటువులాగా వచ్చేసి ఆయన యొక్క తేజస్సుతోటి అసలు ఆయన అలా ఆ పూర్ణాహుతి జరిగేటటువంటి ఆ యజ్ఞవాటికలో ఆయనే యజ్ఞస్వరూపుడు కదండి. అందుకని ఆయన అలా వచ్చేస్తుంటే ఆ హోమ కుండాలలో ఒక్కసారిగా ఇలాగ అగ్నిజ్వాలన్నీ కూడా ఇలా ప్రకాశించేశాయట. ఆయన బ్రహ్మ తేజస్సుతో అప్పుడే గాయత్రి మంత్రాన్ని స్వీకరించి అలాగ బాల వటువు నడుస్తుంటే ఏమి కాంతి. అసలు ఆ సమిధిలేయటం, హవిస్సును సమర్పించడం మర్చిపోయారట. అందరూ అలాగే చూస్తూ ఉండిపోయారట. ఆ యజ్ఞం చేసేటటువంటి మహనీయులందరూ కూడా అలాగ నడుచుకుంటూ వచ్చి బలిచక్రవర్తి వద్దకు వచ్చి దానాన్ని అడిగాడు. అలా ఆయన దానజలం పోసాడో లేదో వెంటనే పెరిగిపోయాడు సత్యలోకం వరకు కూడా. అటువంటి వామనుడు అంటే ఆండాళ్ తల్లికి పరమ ప్రీతినండి. ఎంత ఇష్టమో. ఎందుకంటే కృష్ణావతారం ఎలాగైతే చాలా అందంగా చిన్ని బాలుళ్లాగా ఎలాగైతే ఉంటుందో తిరిగి వామనావతారం కూడా అలాగే చిన్ని బాలుళ్లాగా ఉంటుంది. అందుచేత ఆండాళ్ తల్లికి పరమ ప్రీతి అన్నమాట. అందుకని ఏం పాడుతున్నారు 3వ పాసురంలో అంటే ఓంగి ఉలగు అళంద ఉత్తమన్ పేర్
పాడి బాగా అలా పెరిగిపోయి ఈ లోకములనన్నింటినీ కూడా పైన ఉండే 7 లోకాలు, కింద ఉండే 7 లోకాలు అన్నింటినీ కూడా తన యొక్క శ్రీ పాదముతో కొలచినటువంటి ఆ ఉత్తముడి యొక్క పాటను పాడదాము, ఆ ఉత్తముని యొక్క పేరును పాడదాము అంటుంది ఆండాళ్ళు. మొత్తం తిరుప్పావై వ్రతమంతా కూడా ప్రధానంగా 2 విషయాలు కనిపిస్తుంటాయి. ఒకటి పాడడం, 2 వినడం. అంటే ఏం చేయాలి మనం? ఈ పాసురములనేమో పాడాలి, దీని అర్థాన్నేమో వినాలి. ఇది వ్రతంలో ప్రధానమైనటువంటి అంశం. అలాగే ఇక స్నానం చేద్దాం అనేటువంటి విషయాన్ని కూడా అనేక పాసురాల్లో చెప్తుంది. దేనికి స్నానం అంటే ఏమిటి? భగవత్ కళ్యాణ గుణ ప్రవాహంలో మనందరం స్నానం ఆడదాం అంటుంది. అంటే స్నానం అంటే ఏమిటి? శరీరంలోని ప్రతి అణువు కూడా నీటితోటి స్పృశింపబడుతుంది. అలాగా పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలు ఎలా నిండిపోవాలి అంటే ప్రతి రోమమునకు కూడా, ప్రతి అణువుకి, ప్రతి రక్తంలోని ప్రతి కణమునకు కూడా భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలు అలా పట్టిపోవాలి. అలా కావాలి మనందరం కూడా అంటుంది ఆండాళ్ తల్లి తన స్నేహితురాళ్ళందరితో కూడా కలిపి. వామన అవతారం ఎంత గొప్ప అవతారం అండి! ఉత్తముడట ఆయన. ఎవరండి ఉత్తముడు, ఎవరు మధ్యముడు, ఎవరు అధముడు అంటే తనకు దొరికితే చాలు అని ఒకడు అనుకుంటాడు, తనకు మాత్రమే దొరకాలని ఇంకొకడు అనుకుంటుంటాడు, ఇంకెవరికి దొరకకూడదు, మనకే దొరకాలి అనుకుంటుంటాడు ఒకడు. మనకి రానియండి, వాడికి కూడా రానియండి అని అంటుంటారు కొంతమంది కదండి. వీడు మధ్యముడు, మనకి మాత్రమే రావాలి, ఎవడికి దొరకకూడదు, ఎవడు ఆనందంగా ఉండకూడదు, ఎవడు కాస్త నవ్వుతూ ఉన్నా వీడికి బాధ. వాడు అధముడు. మరొకడు ఉంటాడు, తాను ఎటువంటి బాధను అనుభవించటానికైనా సిద్ధమే కానీ పక్కవాడు సంతోషంగా ఉండాలి, ఎదుటివాడు ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటాడు ఒకడు. వాడు ఉత్తముడు. అలాగా వామన అవతారం ఎంత ఉత్తమమైనటువంటి అవతారం అండి! అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి సృష్టి స్థితి ప్రళయకర్త అయినటువంటి ఆయన. ఏకమేవా ద్వితీయం సదేవ సౌమ్య. పరమాత్మ ఒక్కడే ఉన్నాడండి ఈ సృష్టి యొక్క ప్రాక్కాలంలో. అటువంటి స్థితి నుండి ఈవేళ కనిపించేటటువంటి చేతన రూప నామ విశిష్ట విభాగ అర్హ యోగ్యముగా అయినటువంటి ఈ సృష్టి మొత్తాన్ని కూడా తాను చేశాడు. అటువంటి పరమాత్మ ఏమీ లేని మనమే ఒకళ్ళనొకటి అడగాలంటే ఇలా సిగ్గుతో కుచించుకుపోతాం కదండి. ఎవరినైనా అడగాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఏదైనా ఏమీ లేని మనమే ఎవరినైనా కొద్దిగా ఒక వస్తువు ఎవరినైనా అడగాలంటే దాన్ని కొద్దిగా అటు నుంచి తిప్పి ఇటు నుంచి తిప్పి అడిగినట్టు అడిగి భావం అర్థం అవ్వాలి, కానీ అడిగినట్టు ఉండకూడదు. ఇలా ఎన్నో ఆలోచిస్తుంటాం. అలాంటిది ఇన్ని లోకములను కూడా తన యొక్క బొజ్జలో పెట్టుకున్నటువంటి స్వామి కేవల సంకల్ప మాత్రం చేతనే చరాచర సృష్టి మొత్తాన్ని చేసేటటువంటి పరమాత్మ బలిచక్రవర్తి దగ్గర ఉన్నటువంటి రాజ్యాన్ని తీసుకొని తన తల్లి కోరిక మేర ఇంద్రుడికి అప్పచెప్పడం కోసం తాను అడగడానికి అంటే యాచన చెయ్యటానికై బయలుదేరాడు. ఏమన్నా అవసరమా? ఈయనకేమన్నా లాభం ఉందా? అసలు ఎటువంటి లాభం లేదు. ఆయన ఎవరో తీసుకున్నాడు, ఈయన ఎవరికో కావాలి, ఆయన దగ్గర నుంచి తీసుకొని ఈయనకి ఇవ్వడం, దానికోసం ఈయన ఎందుకన్నా అడుక్కునేవాళ్ళలాగైపోవాలి. కానీ అవుతాడు స్వామి. ఎందుచేత? పక్కవాడు లాభపడాలంటే తను ఎంత కష్టపడటానికైనా సిద్ధమే. అది మా స్వామి తత్వం. కాబట్టి వామన స్వరూపుడిగా వచ్చి బలిచక్రవర్తి దగ్గరకు యాచించటానికి వచ్చాడు. ఇంత చిన్న పిల్లవాడిగా చూశాడు శుక్రాచార్యుల వారు. అబ్బో, బలిచక్రవర్తి చాలా మైమర్చిపోతున్నాడు. ఈ పిల్లవాడిలో ఉన్నటువంటి తేజస్సు మామూలు తేజస్సు కాదు, ఇది బ్రహ్మ తేజస్సు. విష్ణువు మాయలాడి వచ్చేశాడు ఏదో రూపంలో. బలిచక్రవర్తితో చెప్తున్నాడు శుక్రాచార్యుల వారు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమి దానం చెయ్యకు, ఏదో పని ఉంది అని చెప్పేసి హాయిగా వెళ్ళిపో, అంతఃపురంలోకి వెళ్ళిపో.
కదండి. ప్రాణవిత్తమాన భంగం అంజు వంకవచ్చు అఘము వందదధిప అని చెప్తారు కదా. అంటే ఏదో ప్రాణాన్ని కాపాడుకునే విషయంలో, మానాన్ని కాపాడుకునే విషయంలో, మన స్వార్జితమైనటువంటి ధనాన్ని కాపాడుకునేటటువంటి విషయంలో అంటే ఒక చిన్న అబద్ధం ఆడచ్చు, అదేం పెద్ద దోషం కాదు అని శాస్త్రం చెప్తుంది కదా. కాబట్టి బలిచక్రవర్తితోటి చెప్తున్నారు శుక్రాచార్యుల వారు, రాక్షస గురువు ఏమని చెప్తున్నారు, ఇలాంటి సందర్భాల్లో మనం చెప్పవచ్చునయ్యా, బలి వచ్చినవాడు విష్ణువు మాయావి, కాబట్టి వద్దు నేనేదో వేరే చిన్న పని ఉంది వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి నువ్వు వెళ్ళిపో, నేను చూసుకుంటా, నీకు ఎందుకా అని అన్నారు శుక్రాచార్యుల వారు. దానికి బలిచక్రవర్తి మహాభక్తుడు, ఆయన అంటారు, వచ్చిన ఆయన శ్రీ మహావిష్ణువే అయితే అసలు ఇవ్వకుండా ఎలా ఉంటాం మనం కదండి. అంటూ ఆదిం శ్రీసతి కొప్పుపై ధనువుపై సంశోత్తరీయంబుపై పాలిండ్లపై నూతన మర్యాదం చెందు కరంబు క్రిందొకట మీదై నా చేయుగుడ మేల్గాదే అని అనేస్తారు ఈయన. ఏమండి, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క క్రీగంటి వీక్షణం పడాలి చాలు అని సమస్త లోకాలు కూడా తపస్సులు చేస్తుంటే ఈయన యొక్క చెయ్యి అమ్మవారి పైన, అలాగా అమ్మవారి తొడపైన, అమ్మవారి పమిట పైన, అమ్మవారి కొప్పు పైన, అమ్మవారి పాలిండ్ల పైన, అమ్మవారి చేతుల పైన, అలాగ కొద్దిగా స్వామివారి కరస్పర్శ తగిలితే చాలు అమ్మవారు పులకరించిపోతారు. అలాగ లక్ష్మీ అమ్మవారిని సంతోష పెట్టేటటువంటి ఆ చేయి కిందగుట మీదై నా చేయగుట మేల్కాదే అని అంటున్నారు. కాబట్టి ఆయన అడుగుతున్నారు, నేను ఇస్తున్నాను, కాబట్టి ఈ చెయ్యి పైన ఉంటుంది. ఇది ఇటువంటి భాగ్యం, ఇటువంటి గౌరవం అసలు ఏ లోకంలో ఎవరికైనా ఎప్పుడైనా దొరుకుతుందా? నేను ఎలాగైనా ఇచ్చితాను, శ్రీ మహావిష్ణువు అయితే తప్పకుండా ఇచ్చేస్తా నేను అని అన్నారు. శుక్రాచార్యుల వారు పాపం చెప్పారు. ఈయన వినడం లేదు బలిచక్రవర్తి. ఇలా నా మాట వినయ్యా, నాశనం అయిపోతావు, అనవసరంగా రాజ్యభ్రష్టుడు అయిపోతావు, చెప్పిన మాట విను అని అన్నారు శుక్రాచార్యుల వారు. తదాస్తు అన్నారు దేవతలందరూ. ఎందుచేత గురువుని విశేషంగా ఆదరించేటటువంటి వారు బలిచక్రవర్తి. ఆ గురువు యొక్క అనుగ్రహంతో ఉన్నంత కాలం అతనికి ఎటువంటి ఢోకా లేదు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. అలాంటి గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి ఉన్నటువంటి బలిచక్రవర్తి రాజ్యభ్రష్టత్వం పొందే ప్రశ్నే లేదు. కానీ ఇప్పుడు ఏమనేసాడు శుక్రాచార్యుల వారు, నా మాట వినకపోతే నీకు రాజ్యభ్రష్టత్వం వచ్చేస్తుంది అన్నారు. అయిపోయింది, గురువు శపించేశాడు. కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోయారు, హాయిగా మన పని అయిపోతుంది. ఏంటి, ఆయన రాజ్యాన్ని ఇచ్చేస్తాడు. అడిగారు బలిచక్రవర్తి, కస్త్వం బ్రహ్మన్, ఎవరివయ్యా నువ్వు అని అడుగుతూ మొదలుపెట్టి, కస్త్వేభీష్టం దదామి, నీకేం కావాలి చెప్పు అని అడిగారు. వామనుడు చాలా అమాయకంగా, త్రిపదా పరిమిత భూమి, 3 అడుగుల నేల చాలు అని చెప్పారు. అత్యల్పమేతత్, ఇంత తక్కువ అడుగుతున్నావేంటి అని అడిగారు. త్రైలోక్యమేతత్, అది చాలండి, 3 లోకాలు ఇచ్చినట్టుగా నేను భావిస్తాను అని అన్నారు. ఎక్కడైనా అబద్ధం ఆడాడండి వామనుడు? ఎక్కడ అబద్ధం ఆడలే. ఇలాగా ఆయన దాన జలాన్ని ఇస్తుంటే అది అసలు అలాగా పడుతూ ఉండగానే అలా పెరిగిపోయి వెళ్ళిపోయాడు. సూర్యలోకాన్ని దాటిపోయి బ్రహ్మలోకాన్ని, సత్యలోకం వరకు కూడా చేరిపోయారు. అటువంటి స్వామి యొక్క పాదాన్ని మనందరం కూడా పాడదామమ్మా, అటువంటి ఉత్తముడిని పాడదామమ్మా, కీర్తిద్దాము అని అంటుంది ఆండాళ్. ఏమవుతుందట అప్పుడు? ఈ దేశమంతా ఎటువంటి కరువు కాటకాలు లేకుండా హాయిగా ఉంటాయి. అలా కాదు, ఈ వరిచేలన్నీ కూడా ఆ వామనుడు ఎలా పెరిగాడో ఆకాశాన్నంటుకున్నంతటి వరిచేలు పెరిగిపోతాయి, కిందంతా కూడా నీళ్లు నిలిచిపోతాయి. ఆ చేపలన్నీ కూడా ఇలా చేపలు, వరిచేలల్లో కింద చేపలు ఉన్నటువంటి చూడండి ఎంత జల సమృద్ధి ఉందో. అలాగా తుళ్ళి పడుతుంటాయట చేపలన్నీ. ఎందుకు? ఊరికి ఇలా స్విమ్మింగ్ చేయడానికి కుదరటం లేదు, ఆ మొక్కలన్నీ అడ్డం వచ్చేస్తున్నాయి, అంత గుబురుగా ఉందన్నమాట. అది పంట సమృద్ధి అలా ఉంది. ఇక குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்వం நிறைందు. ఇక పాడి సమృద్ధి ఎలాగా ఉంది అంటే, ఆ వళ్ళల్ ఉదారములైనటువంటి ఆ గోమాతలన్నీనంట కింద కుండ పెట్టేస్తే చాలు,
అవే వచ్చేస్తున్నాయంట పాలు. ఒకళ్ళు ఉండడం, దూడని తీసుకురావటం, దాన్ని పొదుగులో దాన్ని నోరు పెట్టడం, మళ్ళీ తీసి వేరే కట్టేయడం, మళ్ళీ తిరిగి పాలు, ఇవేవి పని లేదు. అలా కుండను తీసుకువెళ్ళి ఆ గోమాత పొదుగు కింద కుండ పెట్టేస్తే చాలు. పెట్టేశారు కదా అని వాటంతటా అవే పాల వర్షాన్ని ఇస్తూ ఉంటాయట అండి. అంత పాడి సమృద్ధి ఈ రెండూ కూడా ఉంటాయి. ఎప్పుడు ఆ ఉత్తముడిని కనుక కీర్తించినట్లయితే పాడి పంట సమృద్ధి ఈ ప్రకారంగా ఉంటుందమ్మా. నీంగాద సెల్వం, తరగని చెరగని శాశ్వతమైనటువంటి సంపదలన్నీ కూడా మనం పొందగలుగుతాము. ఏలో రెంబావాయ్ అని ఆండాళ్ తల్లి గోష్ఠి వారందరితో, తన స్నేహితురాళ్ళందరితోటి కలిపి స్వామి వామనమూర్తిని ప్రార్థిస్తుంది 3వ పాసురంలో. జై శ్రీకృష్ణ. ఆండాళ్ తిరువడిగళే శరణం.